అందరికీ నమస్తే. ఆంధ్ర నాయక శతకాన్ని మొదలు పెడదాము. కూరిమినల తంతెగొట్టు సన్యాసితో ముచ్చటించెదవేమి పుణ్యమూర్తి, సాటిగా వెలిగొండ వీటి జంగము చెల్మి పచరింతు వేనాటి బాంధవుండు, వెలిపాప పాన్పుపై వేట్కతో పవళింతు వది ఏమి భోగి భోగాంతరంబు, పొరుగిండ్లకే ప్రొద్దు బోరాదలచు నింతి బాయకుండెదవేవి భాగ్యలక్ష్మి, మంచి సహవాసములు గల్గనించి చూడ నీకే తగునట్టి వారితో నెనరు నెరుప, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో మహావిష్ణువు తాలూకు అంటే దగ్గరగా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. మహావిష్ణువుకి సమీపంలో ఉండేటటువంటి వాళ్ళ గురించి ఈ పద్యాలు మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే సరిగ్గా నిన్నటితో 50 పద్యాలు పూర్తయ్యాయి ఈ శతకంలో. అయితే నేను డిస్క్రిప్షన్లో ఈ పద్యాలు పెడుతున్నాను. అది మొట్టమొదట్లో చెప్పాను, కానీ ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే పద్యాలు చూస్తూ భావాన్ని వింటే ఇంకా బాగా అర్థమవుతుందని నా ఉద్దేశం. అందుకోసం నేను మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో పద్యాలు కూడా ఉన్నాయి. ప్రతి భాగంలో కూడా ఏ రోజు ఏ పద్యాలు చెప్పానో అవి వ్రాయబడ్డాయి. అవి కూడా గమనిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పద్యంలో చూడండి. కూరిమినల తంతెగొట్టు సన్యాసితో ముచ్చటించెదవేమి పుణ్యమూర్తి, నువ్వెప్పుడు కూడా ఆ తంతెకొట్టు సన్యాసి అంటే ఇక్కడ ఆ వీణని మహతి, నారదుడి వీణ పేరు, ఆ మహతిని దగ్గర ఉంచుకుని ఎప్పుడు నారాయణ నామ స్మరణ చేస్తూ ఉంటాడు నారదుడు, ఆ వీణ తీగలు మీటుతూ. అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే వీణ తీగని మీటడాన్ని తంతెకొట్టుట అని చెప్తున్నాడు. కూరిమినల తంతెగొట్టు సన్యాసితో ముచ్చటించెదవేమి పుణ్యమూర్తి, అతను ఎంత పుణ్యమూర్తి అయ్యా, ఏమాత్రం పుణ్యం చేసుకున్నాడో ఏమో, అతనితో ఎప్పుడు నువ్వు ముచ్చటిస్తూ ఉంటావు, అంటే మాట్లాడుతూ ఉంటావు, అతన్ని దగ్గరకు తీస్తూ ఉంటావు, ఆయన చెప్పినవన్నీ వింటూ ఉంటావు. సాటిగా వెలిగొండ వీటి జంగము చెల్మి పచరింతు వేనాటి బాంధవుండు, నువ్వేం చేస్తూ ఉంటావు అంటే వెలిగొండ వీటి జంగం ఉన్నాడు. వెలిగొండ అంటే వెలి అంటే ఇక్కడ తెలుపు అని అర్థం, వెలిగొండ అంటే తెల్లని కొండ, అది కైలాస పర్వతం. ఇవన్నీ కూడా అచ్చతెలుగు పదాలతో రాశాడు అనమాట ఈ పద్యంలో. ఆ జంగం అంటే అన్ని చోట్లకి తిరుగుతూ భిక్షం ఎత్తుకుని బ్రతికేవాడు. ఆ వెలిగొండలో వీడు అంటే ఆ స్థలం ఉంటాడు ఎప్పుడూ కూడా. వెలిగొండ అంటే కైలాస పర్వతం అని చెప్పాను కదా, కైలాస పర్వతంలో ఉంటూ జంగంలాగా ఇటు అంతా లోకల్లో సంచారం చేస్తూ ఉంటాడే, అతన్ని నువ్వు సాటిగా తీసుకుని అంటే అతను నీతో సమానంగా భావిస్తూ చెలిమి చేస్తావు, అతనితో ఆ స్నేహం చేస్తూ ఉంటావు. అతను ఎప్పటి బంధువుడయ్యా నీకు, ఎలాంటి బంధువుడు, ఏ బంధుత్వం ఉంది నీకు అతనికి? ఆ జంగం అలాంటి వాడు, అతను ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకునేవాడు. అలాంటి వాడితోటి నువ్వు స్నేహం చేస్తావు, అతను ఎప్పటి బంధువు అయ్యా నీకు అని అడుగుతున్నాడు. వెలిపాప పాన్పుపై వేట్కతో పవళింతు అది ఏమి భోగి భోగాంతరంబు. వెలి పాప, ఇక్కడ కూడా వెలి అంటే తెల్లని అని అర్థం. వెలి పాప, పాప అంటే అర్థం చంటి పాప అనే ఒక అర్థం ఉంది, కనుపాప అని ఒక అర్థం ఉంది, ఇంకొకటి పాము అని కూడా అర్థం ఉంది. పాపరేడు అంటారు పాముని. ఇక్కడ వెలిపాప అంటే తెల్లని పాము. తెల్లని పాము అంటే ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు పాన్పుగా ఉంచుకుని ఆదిశేషుడిని ఎంతో వేడుకతో ఆ పాము మీద శయనిస్తాం. అది ఏమి భోగి భోగాంతరం, అదేం భోగం అయ్యా నీకు, పాము మీద పడుకోవడం ఒక గొప్ప భోగమా అని అడుగుతున్నాడు.
పొరుగిండ్లకే ప్రొద్దు పోరాదలచు నింతిని పాయకుండతేవేమి భాగ్యలక్ష్మి. నీ భార్య ఉంది కదా, ఆ భార్యను నువ్వు ఎప్పుడు వదిలిపెట్టకుండా నీ వక్షస్థలంలోనే ఉంచుకున్నావు. ఆమెను ఎప్పుడూ విడిచిపెట్టి ఉండవు నువ్వు. ఆమె ఏం చేస్తూ ఉంటుంది, ఇరుగు పొరుగు ఇళ్ళకి ఎప్పుడూ వెళ్తూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చంచల, ఆమె ఒక్క దగ్గర నిలిచి ఉండదు. అందుగురించి ఆమె ఇల్లు తిరుగుతూ ఉంటుందని ఇక్కడ కవి చెప్తున్నాడు అనమాట. ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూ ఉండేటటువంటి నీ భార్య ఉంది కదా, ఆమెను ఎప్పుడూ నువ్వు వదిలిపెట్టకుండా ఆమె దగ్గర అంటిపెట్టుకుని ఉంటావు. ఇదేమి భాగ్యలక్ష్మి, ఇదేమి భాగ్యం అయ్యా నీకు, భాగ్యలక్ష్మా ఆమె నీకు ఇల్లు తిరుగుతూ ఉంటుంది కదా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించి ఏమంటున్నాడంటే, మంచి సహవాసములు కలిగి నెంచి చూడ, నీకు చాలా మంచి సహవాసాలు దొరికాయ్యా. ఒకడేమో ఆ వీణ మీటుకుంటూ తిరుగుతూ ఉండే సన్యాసి, ఇంకొకడేమో కైలాస పర్వతం మీద ఉంటూ భిక్షం ఎత్తుకుని బ్రతికేవాడు, అతను నీకు స్నేహితుడు. ఒక పాము నీకేమో పడక, పాము మీద పడక ఉంచుకోవడం అంటే నిద్రించడం అనేది, శయనించడం అనేది చాలా కష్టమైన పని కదా. అటువంటి భోగాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు, అది ఏం భోగం, అదేమి భోగం కాదు. అలాగే ఇరుగు పొరుగు ఇళ్ళకి వెళుతూ వస్తూ ఉండేటటువంటి ఆమెని నువ్వు ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉంటావు. ఈ సహవాసాలు భలే దొరికాయి నీకు అంటూ హేళన చేస్తున్నాడు. అంటే హేళన చేస్తున్నాడు కానీ మనం ముందే చెప్పుకున్న అన్నీ కూడా ఆయన తాలూకు గొప్పతనం గురించి చెప్పేవే ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే నారదుడు ఎప్పుడూ నారాయణ భజన చేసేటటువంటి త్రిలోక సంచారి, ఆయనని ఆదరించడం వింతేమీ కాదు, బ్రహ్మమానస పుత్రుడతను. అలాగే ఈశ్వరుడు హరిహరుల్లో అంటే భేదం లేదు, అసలు హరిహరులకు భేదం లేదు. వాళ్ళిద్దరూ ఒకటే రూపాలు వేరైనా ఒకటే పని చేసేవాళ్ళు. అంటే వాళ్ళ తాలూకు ఆ తత్వం, ఆ హరిహర తత్వం ఒకటే. అందుగురించి ఆ ఈశ్వరుడిని తన స్నేహితుడిగా ఉంచుకున్నాడు. ఆదిశేషుడి మీద పవళించడం అనేది ఆయన ముందు నుంచి చేస్తున్నది. ఆదిశేషుడు ఇతని మీద భక్తితో తనంతట తానే ఇతనికి పాన్పుగా అయ్యాడు. అలాగే లక్ష్మీదేవి చంచలత్వం ఆమె సహజ గుణం. అంటే సంపదలు చంచలం. ఇక్కడ లక్ష్మీదేవి అంటే ఆ స్త్రీ రూపంలో మనం అనుకోకూడదు. సంపదలు ఇస్తుంది లక్ష్మి. ఆ సంపదలు చంచలమైనవి, ఈరోజు ఉంటాయి రేపు ఉండకపోవచ్చు. దానికి ఆమె అధినేత్రి. అందుకని ఆమెను నీవు దగ్గర ఉంచుకున్నావు అంటూ ఇక్కడ సమయస్ఫూర్తిని ఉపయోగించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు కవి. తర్వాత పద్యం. అఖిల పోషకుడవన్నాఖ్య మాత్రమే కాని కర్తవు నీవే భోక్తవును నీవే, అక్షరుండవను ప్రఖ్యాతి మాత్రమే కాని చర్చింపవే రెండు సాక్షిగలడే, సుగుణాబ్ధివని నిన్ను స్తుతి అనర్చుటే కాని నిర్గుణుండెవ్వడు నీకు మించ, విశ్వాత్ముడవటంచు వినిపించుటయే కాని చొచ్చి నిన్నెవ్వడు చూచినాడు, వినుకలులే కాని నిన్ను నీ విశ్వములను మొదలెరుంగుదురే నిజంబునకు పిల్వ, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో భగవంతుడి గొప్పతనాన్ని అంతటినీ కూడా వర్ణిస్తున్నాడు కవి. అఖిల పోషకుడు అన్న ఆఖ్య మాత్రమే కానీ కర్తవు నీవే భోక్తవును నీవే. నువ్వు అందరినీ పోషిస్తావు, సకల జీవజాలాన్ని కూడా రక్షిస్తూ ఉంటావు అని అంటారు కదా, ఆ పేరుంది నీకు. కానీ కర్తవు నీవే భోక్తవు నీవే. అంటే ఈ జీవ జంతువులు అన్నింటినీ కూడా సృష్టించి వాళ్ళ చేత పనులు చేయించేవాడు నువ్వే. అలాగే వాళ్ళు చేసే పనులన్నింటికీ కూడా నువ్వే కర్తగా ఉంటూ ఉంటావు, నువ్వే దాన్ని భోక్తగా నీలోకి తీసేసుకుంటూ ఉంటావు. అంటే జంతుజాలాన్ని సృష్టిస్తూ ఉంటాడు, తనే కర్తగా ఉండి సృష్టిస్తాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు, తనలోకే తీసేసుకుంటాడు ప్రళయం వచ్చినప్పుడు. అందుగురించి అన్ని జీవుల్ని పోషిస్తావన్న పేరుంది కానీ సృష్టిని చేసేది నువ్వే, దాన్ని లయం చేసేది కూడా నువ్వే.
బ్రహ్మ రూపంలో సృష్టించేస్తావు, ఈశ్వరుడి రూపంలో లయం చేస్తావు. విష్ణుమూర్తి రూపంలో పోషకుడు అనే పేరు మాత్రం తెచ్చుకున్నావు. అక్షరుండవను ప్రఖ్యాతి మాత్రమే కానీ చర్చింప వేరొండు సాక్షిగలడే. నువ్వు ఎక్కడ ఎప్పుడు నాశనం అనేది లేనివాడివి అని పేరుంది నీకు. అక్షరుడు అంటే నాశనం అనేది లేనివాడు. అలా పేరు ప్రఖ్యాతి పొందావు. కానీ ఈ విషయాన్ని గురించి మనం చర్చించాలి. నువ్వు నిజంగా అక్షరుడివేనా అంటే నాశనం లేనివాడివేనా అని ఎవరినైనా సాక్ష్యం అడుగుదామంటే ఈ లోకంలో ఎవరున్నారు సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేరు. అందరూ నిన్ను అక్షరుడు అంటున్నారు అనడం. కానీ ఆ విషయాన్ని గురించి తర్కించాలంటే సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేరయ్యా. సుగుణాబ్ధివని నిన్ను స్తుతి అనర్చుటే గాని నిర్గుణుండెవ్వడు నీకు మించ. నిన్నందరూ కూడా సుగుణాలకి ఆలవాలం అని చెప్తారు. అన్ని సుగుణాలు నీలో నిండి ఉన్నాయని అందరూ చెప్తారు. కానీ అంతలాగా పొగుడుతున్నా కూడా ఒకటి విషయం తెలుసుకున్నాం మేము. ఏమిటది అంటే నువ్వు నిర్గుణుడు కూడా. అంటే ఏ గుణము నిన్ను అంటదు. అన్ని గుణాలు నీలో ఉన్నాయి. మరి సుగుణాలన్నీ నీలో ఉన్నాయి. కానీ నిన్ను మించిన నిర్గుణుడు ఇంకెవరూ లేరు కదా ఈ లోకంలో. విశ్వాత్ముడ వటంచు వినిపించుటయే కానీ చొచ్చి నిన్నెవ్వడు చూచినాడు. ఈ విశ్వం అంతటా నువ్వు నిండి ఉన్నావని అందరూ చెప్తారు, నమ్ముతారు. కానీ ప్రతి చోటికి వెళ్ళి ఎవరు చూశారయ్యా నువ్వు నిజంగా విశ్వం అంతా నిండి ఉన్నావో లేదో ఎలా తెలుస్తుంది మాకు? అంచేత వినుకలులే కాని నిన్ను నీ విశ్వములను మొదలెరుంగుదురే నిజంబునకు పిల్వ. నిజంగా సాక్ష్యం పిలిచి నిజంగా దాన్ని రూఢి చెయ్యాలి. ఇది నిజమా కాదా అనేది తెలుసుకోవాలంటే ఎవరికీ కూడా నీ లోకాల గురించి కానీ నీ గురించి కానీ తెలియదు, అంతు తెలియదు. నీ గురించి తెలుసుకుందామంటే అన్నీ విన్న మాటలే ఇవన్నీ. నువ్వు అఖిల పోషకుడు అని, అక్షరుడు అని, సుగుణాబ్ధివని, విశ్వాత్ముడవని మేమందరం వింటూ ఉంటాం. కానీ వీటిని రుజువు చేయడానికి మాత్రం ఎవ్వరూ సాక్ష్యాలు లేరు. మేము కూడా ఎక్కడ మాకు శక్యం కాదు, తెలుసుకోవాలంటే మా వల్ల కాదు కూడా. అందుగురించి నువ్వు నిజంగా అవునా కాదా అని మేము తర్కించుకుంటూ ఉంటాం మాలో మేము. కానీ ఇవన్నీ కూడా నీకు బిరుదులు, ఈ ప్రఖ్యాతి అన్నీ నీకు ఉన్నాయి కదా అంటున్నాడు. ఈ చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ మకుటానికి నేను ఇప్పుడు ప్రతి పద్యానికి అర్థం చెప్పటం లేదు, ఎందుకంటే మొదట్లో చెప్పాను, ఇంకా అదే అర్థం ఉంటుంది, అందుకోసం ఇంకెందుకు లేని చెప్పట్లేదు. అంటే మామూలుగా మహావిష్ణువుని గురించి చెప్తున్నాడు కదా. చిత్రమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నవాడా, దయా సముద్రుడా, శత్రువులందరినీ అంటే చెడు బుద్ధి కలిగిన వాళ్ళందరినీ కూడా హతం చేసేవాడా, ఓ శ్రీకాకుళ ఆంధ్రదేవ, ఓ మహావిష్ణు అంటూ ఈ పద్యాలకి మకుటం పెట్టి ఈ పద్యాలన్నీ అతను రచించాడు. ఇది ఈ రోజుకి ఇంకా ముగిస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.